శ్రావణ మాసం. శ్రావణ మాసం నాగారాధనకు ఎంతో విశిష్టమైనది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండుగకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ శుక్రవార వ్రతం, నాగపంచమి వంటి ప్రత్యేక పండుగలు ఈ నెలలో వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగపంచమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. చలిచీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి రప్ప, చెట్టు చేమ, వాగు వరద, నీరు నిప్పు అన్నింటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది. హిందువుల యొక్క దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, వాసుకి పరమేశ్వరుడికి కంఠాభరణం, వినాయకుడు నాగ యజ్ఞోపవితుడు. ఆ పరమేశ్వరుడి యొక్క మెడలో వాసుకి సర్పం ఎప్పుడూ ఉంటారు. దత్తాత్రేయ 24వ గురువు నాగదేవత. ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విధంగా నాగారాధనను భక్తి విశ్వాసాలతో భక్తులు పూజిస్తారు. అలాంటి నాగారాధనకు విశిష్టతను కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయం గురించి తెలుసుకుందాం. అక్కడ ఎక్కడ చూసినా నాగదేవత స్వరూపం, జంట నాగుల విగ్రహాలు కనపడుతూనే ఉంటాయి. ఎటు చూసినా నాగమయ స్వరూపాలే కనిపిస్తాయి. ఆ దేవాలయమే తెలంగాణలోని సికింద్రాబాద్లో ఉన్న నాగమ్మ దేవాలయము. ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయాలలో ఒకటి మరియు స్థానికులు మరియు పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. క్లిష్టమైన చెక్కిన విగ్రహాలు అలాగే పురాతన వాస్తుశిల్పంతో ఈ ఆలయము హిందూ మతానికి చెందిన నాగమ్మ దేవతకు అంకితం చేయబడింది. నాగదోష పరిహారాల నిమిత్తము ఎంతో విశిష్టతను గాంచింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నాగదేవత క్షేత్రము స్వయంభూ నాగదేవత క్షేత్రము. ఇక్కడి అమ్మవారు పుట్ట మీద స్వయంభూగా వెలిసారని చెబుతారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన శ్రీ శ్రీ జయలక్ష్మి అమ్మవారు హోలీ పౌర్ణమి రోజు 1997లో జీవ సమాధి చెందారు. అందుకోసమే ఇక్కడ ప్రతి నెల పౌర్ణమికి సర్పశాంతి హోమం అని జరిపిస్తారు. ఈ హోమము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలా చేశారు. ఈ హోమం చేసుకున్న వారి యొక్క కష్టాలన్నీ తీరుతాయని, అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగదోషం, సర్పదోషం వంటి వారి జాతకాలలో ఉన్నటువంటి కోరికలను తీర్చడానికి, సమస్యలను తగ్గించడానికి అమ్మవారి యొక్క శక్తులను భక్తులు విశ్వసిస్తారు. తత్ఫలితంగా ఆలయానికి ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు దర్శనార్థం వస్తారు. అమ్మవారి యొక్క ప్రసన్నం కోసము పూజలను చేస్తారు. అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను పొందే ప్రయత్నంలో ప్రత్యేక ప్రార్థనలను కూడా చేస్తారు. నాగమ్మ దేవాలయం చుట్టూ అనేక వ్యూహాత్మకంగా ఉండేటువంటి చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఆలయం దాని యొక్క ప్రత్యేకమైనటువంటి డిజైన్తో దక్షిణ భారతీయ ప్రభావాలను ప్రదర్శిస్తుంది. వీటిని కలిగి ఉంది. ఇటీవల విలీనం చేయబడినటువంటి వివాహ మందిరము, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి పురాతన రాతి స్తంభాలు ముఖ్యమైనటువంటి హిందూ దేవతల యొక్క క్లిష్టమైన శిల్పాలతో కప్పబడి ఉన్నాయి. ప్రార్థనా మందిరం యొక్క స్తంభాలలో స్థానిక దేవతలు మరియు దేవతల చిత్రాలు ఉన్నాయి. ఆలయ విమానంలో నాగదేవత కథలకు సంబంధించిన మంచి చెక్కడం కూడా జరిగింది. ఈ ఆలయము ప్రాంతీయ నిర్మాణ శైలి మరియు నమూనాతో ఆధునిక కాలపు హిందూ దేవాలయము. జంట నగరాలలోని భక్తులచే సికింద్రాబాద్లో అత్యధికంగా కొలువబడుతున్నటువంటి, ఎక్కువగా దర్శనం చేసుకునేటువంటి హిందూ దేవాలయాలలో మొదటిదిగా చెప్పవచ్చు. ఇక్కడి మహత్యం గురించి భక్తుల యొక్క విశ్వాసాలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిపై విశ్వాసంతో ఇక్కడికి వచ్చి తమ యొక్క కోరికలు నెరవేర్చుకునేటువంటి ఘట్టాలు అధికంగానే ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో జరుపుకునేటువంటి కార్యక్రమాలు నాగమందిర్ వద్ద త్రిపండి శ్రద్ధా పూజ, మహామృత్యుంజయ్ జప్ మహాన్ పూజ, కల్సర్ప శాంతి పూజ మరియు నారాయణ్ నాగబలి పూజలు అన్నీ పవిత్రమైనటువంటి మరియు పండుగ రోజులలో మతపరమైనటువంటి పద్ధతిలో నిర్వహించబడతాయి. నాగ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్షేత్రంలో శ్రీ సూక్త హోమము, ప్రపంచ శాంతి కోసం యజ్ఞము, మహామృత్యుంజయ హోమము, సరస్వతి హోమము, నవగ్రహ హోమము, మహా సుదర్శన హోమము, మహాదేవి హోమము, పితృయజ్ఞము, గాయత్రి హోమము, అలాగే గ్రహశాంతి హోమం వంటి వివిధ రకాల హోమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జరిగేటువంటి పూజలు గణపతి పూజ, సరస్వతి పూజ, దుర్గా పూజ, సుబ్రహ్మణ్య పూజ, మహాలక్ష్మి పూజ, శివశక్తి పూజ, సర్వ ఐశ్వర్య పూజ, గాయత్రి పూజ,
కాళీ పూజ మరియు నవగ్రహ పూజ ఈ విధమైనటువంటి పూజలను నిర్వహిస్తారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థనలు చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఇక్కడకు విచ్చేసినటువంటి భక్తులు ఇక్కడి యొక్క మహత్యాన్ని గురించి అనేక విధాలుగా చెప్పడము, వారి యొక్క కోరికలను నెరవేర్చినట్లుగా వారి యొక్క అనుభవాలను వివరించడం జరుగుతుంది. ఎంతో మహిమగల దేవాలయమని, పవిత్రమైన విశిష్టతను కలిగినటువంటి దేవాలయంగా పరిగణిస్తున్నారు. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ నాగదేవత దేవాలయాన్ని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.